so welcome back to my channel Chatterbox Sindhu. Friends, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నాను. మీకు ముందు కనిపిస్తుంది, మీరు గెస్ చేస్తున్నారు. మీ ఐస్ అన్ని దాని మీదనే ఉన్నాయి, నా మీద కాదు, నాకు అర్థమైంది. ఓకే, సోది లేకుండా నేను డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాను. సో ఈరోజు ఒక మంచి హెల్తీ యూస్ఫుల్ వీడియో, అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోనే ముందుకు వచ్చాను. సో దీని ద్వారా నేను కూడా చాలా బెనిఫిట్స్ నాకు వస్తాయని అనుకుంటూ ఆశిస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకేంటి ఆలస్యం, వెళ్ళిపోదామా? మనం చేసుకునే చిన్న చిన్న చేంజెస్, మన లైఫ్ స్టైల్లో మనం చేసే చిన్న చిన్న చేంజెస్ మన బాడీని హెల్తీగా ఫిట్గా మారుస్తుంది అనమాట. ఇది ఈ మధ్య నేను తెలుసుకున్న ఒక మంచి ఇన్ఫర్మేషన్. సో నేను కూడా అలా ప్రొసీడ్ అవుదామని చెప్పేసి స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. సో నేను ఏదో ఒకేసారి అంతా హెల్తీగా టర్న్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ కొంచెం లైఫ్ని హెల్తీగా టర్న్ చేసుకుందాం అని చెప్పేసి నేను అనుకున్నా. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియో దానికి కనెక్టెడ్ అనమాట. సో ఇది వచ్చేసి హెస్ట్రియా న్యూట్రిమాక్స్ కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్. ఫస్ట్ పార్ట్స్, ప్రతి ఒక్క ఈచ్ అండ్ పార్ట్ గురించి చెప్పుకుందాము. అండ్ పార్ట్స్ చెప్పుకుంటూ నేను దీన్ని ఫిక్స్ చేస్తాను, చూద్దాం. ఇది జ్యూసింగ్ బౌల్. సో మనకు జ్యూస్ ఇందులోనే కలెక్ట్ అవుతుంది. సో దీనికి క్యాప్ ఇచ్చారు. సో ఈ క్యాప్ మనం ఫస్ట్ క్లోజ్ చేసుకుని తర్వాత అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకుంటే దీంట్లో నుంచి జ్యూస్ బయటకు వస్తుంది. సో ఫస్ట్ మనం ఈ జ్యూసింగ్ బౌల్ని ఫిక్స్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ రెడ్ మార్క్ ఇస్తారు. సో అండ్ ఇక్కడ కూడా హెస్ట్రియా మెషిన్ పైన కూడా మనకు ఒక మార్క్ ఇచ్చారు. సో ఆ మార్క్ చూసుకొని మనం ఫిక్స్ చేసుకోవాలి. అంతే, ఇలా ఫిక్స్ చేసేసుకుంటే ఫిక్స్ అయిపోతుంది, కదలకుండా చూసుకోవాలి. సో ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్ట్రైనర్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది రొటేటింగ్ వైపర్. సో ఇది ఇంట్లో ఫిక్స్ చేసేసుకొని, స్ట్రైనర్ కూడా మనకు రెడ్ మార్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ రెడ్ మార్క్ చూసుకొని మనం స్ట్రైనర్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మెయిన్ పార్ట్ జ్యూసింగ్ స్క్రూ అనమాట. సో మన కోల్డ్ ప్రెస్ జ్యూస్ ఇలానే తయారవుతుంది. సో మనం హ్యాండ్తో స్క్వీజ్ చేస్తే ఎలా అయితే మనకు జ్యూస్ వస్తుందో ఆ మెకానిజం ఇది పనిచేస్తుంది అనమాట. సో దీన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ ఇందులో పెట్టేసి ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఫీడింగ్ ట్యూబ్. మన హెస్ట్రియాలో చాలా లార్జెస్ట్ ఫీడింగ్ ట్యూబ్ ఇచ్చారు మనకు. కంఫర్టబుల్గా అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇందులో వేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా లార్జెస్ట్ ఫీడింగ్ ట్యూబ్ ఉంది. సో ఇది కూడా మనకు రెడ్ మార్క్ చూసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పేస్తే సరిపోతుంది. సో ఇందులో ఫిక్స్ చేసి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో దీన్ని రొటేట్ చేయాలి. ఇలా ఫిక్స్ అయిపోయాక క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా ఒక్కసారి తిప్పేస్తే లోపల ఫిక్స్ అయిపోతుంది. సో ఫస్ట్ మీరు యూజ్ చేసే ముందు, ఇది కొత్తది కాబట్టి నేను అన్నీ శుభ్రంగా క్లీన్ చేసి తుడిచిపెట్టుకున్నాను. సో ఫస్ట్ టైం యూజ్ చేస్తే మాత్రం మొత్తం క్లీన్ చేయండి. ఒకటి మనకు 2 జార్స్ ఇచ్చారు. ఒకటి జ్యూస్ కప్, ఒకటి పల్ప్ కప్. సో ఒక దాంట్లో పల్ప్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఒక దాంట్లో జ్యూస్ వస్తుంది. సో ఒకటి జ్యూస్కి ఒకటి పల్ప్కి మనం పెట్టుకోవాలి. ఇది పుషర్ అనమాట. సో మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ వేసినప్పుడు మనకు కొంచెం ఈజీగా వెళ్ళాలి అన్నప్పుడు మనం ఇందులో పెట్టేసి ఇలా పుష్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు జ్యూస్ స్ట్రైనర్తో పాటు 2 ఎక్స్ట్రా స్ట్రైనర్స్ ఇచ్చారు. ఒకటేమో కోర్స్ స్ట్రైనర్, ఒకటేమో బ్లాంక్ స్ట్రైనర్.
అంటే జ్యూస్ స్ట్రైనర్కి కో స్ట్రైనర్కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్గా ఈ మెష్ హోల్స్ అనేది కొంచెం సైజెస్లో డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకు మోర్ ఫైబర్ బయటికి రావాలంటే మనం ఇది కో స్ట్రైనర్ వాడాలి, లెస్ ఫైబర్ బయటికి రావాలి అంటే మనం జ్యూస్ స్ట్రైనర్ వాడాలి. జస్ట్ డిఫరెన్స్ ఏం లేదండి, జస్ట్ ఈ మెష్ హోల్స్ సైజ్ అనేది వేరియేషన్ ఉంటుంది అంతే. ఈ రెండు మనకి ఎక్స్ట్రా అనమాట. ఇది వచ్చేసి క్లీనింగ్ బ్రష్. సో మనకు లోపల ఎక్కడైనా పార్టికల్స్ స్ట్రక్ అవుతాయి, సో మనం ఈ క్లీనింగ్ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. సో అసలు ఏంటి కోల్డ్ ప్రెస్ జ్యూసర్, ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. నేను కూడా ఈ మధ్యనే ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ గురించి విన్నాను, దాని గురించి కొంచెం డీటెయిల్గా వెళ్ళి తెలుసుకున్నాను అనమాట. సో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అంటే ఏం లేదండి, సింపుల్. మనం హ్యాండ్తో స్క్వీజ్ చేస్తామా, ఒకప్పుడు మనం అందరం జ్యూస్ హ్యాండ్తో స్క్వీజ్ చేసుకున్నాం కదా. సో అలానే కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ఏంటంటే ఎక్స్ట్రాక్టింగ్ ద జ్యూస్ బై ప్రెస్సింగ్ అండ్ గ్రైండింగ్. సో అది ప్రెస్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ప్యూర్ ఫైన్ జ్యూస్ని మనకు బయటికి తీస్తుంది. సింపుల్, వితౌట్ జనరేటింగ్ హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా స్లోగా నెమ్మదిగా పద్ధతిగా జ్యూస్ లోపల తయారు చేసుకొని బయటికి ప్యూర్ జ్యూస్ని ఇస్తారు అనమాట. అంతే, ఇదే కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అనమాట. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు కోల్డ్ ప్రెస్ జ్యూసర్కి మన ఇంట్లో వాడే నార్మల్ జ్యూసర్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్తా. అక్కడికే వస్తా. కోల్డ్ ప్రెస్ జ్యూసర్ జ్యూస్ చేసే మెకానిజంలో హీట్ని చాలా తక్కువ ప్రొడ్యూస్ చేసి అందులో ఉండే న్యూట్రిషన్ బెనిఫిట్స్ బ్రేక్ డౌన్ చేయకుండా మనకు ప్యూర్ జ్యూస్ని ఇస్తాం అనమాట. నార్మల్ జ్యూసర్ అంటే సెంట్రిఫ్యూగల్ జ్యూస్లో ఏమైతుందంటే దానికి ఉండే షార్ప్ బ్లేడ్స్ వల్ల అది హై స్పీడ్లో తిరిగి మోర్ హీట్ని జనరేట్ చేస్తుంది. సో ఆ ఓవర్ హీటింగ్ వల్ల ఒక ఆక్సిడేషన్ ఫామ్ అయ్యి దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ని అన్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. సో అప్పుడు మనకు ప్యూర్ జ్యూస్ రాదనమాట. సో అందులో ఓవర్ హీటింగ్ వల్ల దాంట్లో ఉన్న వైటమిన్స్ న్యూట్రిషియన్స్ని అన్నిటినీ వానిష్ చేస్తుంది. సో కానీ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో హీటింగ్ లెస్ ప్రొడ్యూస్ చేసేసి దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ని అలానే ఉంచుతుంది. 70% ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూస్ అందులోనే ఉంటాయి అన్నమాట. సో అందుకే కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ ఆర్ ద బెస్ట్ జ్యూసెస్ కంపేర్డ్ టు నార్మల్ సెంట్రిఫ్యూగల్ జ్యూసెస్ ఆర్ ఎనీ జ్యూసర్ అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా దాని బోత్ డిఫరెన్సెస్. ఇప్పుడు కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అడ్వాంటేజెస్ ఏంటి? సో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అడ్వాంటేజెస్లో ఫస్ట్ వచ్చేసి ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో మనం ఫ్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు, వెజిటబుల్ జ్యూస్ చేసుకోవచ్చు, లీఫీ వెజిటబుల్ జ్యూస్ చేసుకోవచ్చు. సో మనం ఏ జ్యూస్ చేసుకున్నా కూడా మనకు ప్యూర్, నేను చెప్పినట్టే ప్యూర్ జ్యూస్ విత్ మంచి థిక్నెస్ తోటి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ తోటి మనకు జ్యూస్ వచ్చేస్తుంది. ఓకే, అదొక అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ ఏదైతే ఉందో మనకు జ్యూస్ ఎక్కువ వస్తుంది, వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదే నార్మల్ జ్యూస్లో వస్తే మనం దాన్ని జ్యూస్ చేసుకొని వడగట్టి అదంతా చాలా టైం వేస్ట్ అని అందులో మనకు జ్యూస్ తక్కువ అయిపోతే వేస్టేజే ఎక్కువ అవుతుంది. కానీ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో అలా కాదు, వేస్టేజ్ చాలా తక్కువ ఉండి ఓన్లీ పల్ప్ మాత్రమే బయటకు వస్తుంది, మిగతాదంతా జ్యూస్ మనకు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అండ్ గుడ్ క్వాలిటీ వస్తుంది అనమాట. కానీ నార్మల్ జ్యూస్లో మనకు అంత మంచి క్వాంటిటీ రాదు, అంత క్వాలిటీ రాదు, మనకు అది టైం వేస్ట్. సో దీని అడ్వాంటేజెస్ అర్థమైంది కదా. సో కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ నార్మల్ జ్యూసెస్లో ఇలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. సో దీని కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అది డిసడ్వాంటేజ్ అని చెప్పలేము. కానీ ఏంటంటే కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట కంపేర్ టు నార్మల్ జ్యూసెస్. నార్మల్ జ్యూసెస్కి ఈ జ్యూసెస్కి రేట్ డిఫరెన్స్ చాలా కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ వన్ టైం ఎఫర్ట్ చేస్తే మాత్రం మనకు ఇది హ్యాపీగా ఎన్ని ఇయర్స్ అయినా వాడచ్చు అనమాట. ఇప్పుడు బ్రాండ్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత ఇంకా మేకింగ్ అవన్నీ ఫైనల్గా చూసేద్దాం. ఓకే, సో బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి హెస్ట్రియా న్యూట్రిమాక్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్. నేను ఇది వైన్ రెడ్ కలర్ తీసుకున్నాను. సో
దీని హైలైట్స్ వచ్చేసి కంపేర్ చేస్తే నార్మల్ జ్యూస్ కంటే 40% మోర్ అవుట్పుట్ జ్యూస్ మనకు వస్తుంది అనమాట. సో 60% మోర్ విటమిన్ రిటెన్షన్. ఎందుకు అంటే కోల్డ్ ప్రెస్ స్లో జ్యూసింగ్ చేస్తుంది కాబట్టి. ఇది 240 watts నాయిస్లెస్ మోటార్. నార్మల్ జ్యూసర్ కంటే సౌండింగ్ అనేది కొంచెం చాలా తక్కువ వస్తుంది అనమాట. ఓకే, Hestia Nutrimax cold press juicer, India's largest one of the cold press juicer and most rated cold press juicer. ఇప్పటి వరకు more than 1 lakh plus customers Hestia ని purchase చేశారు. వారంటీ విషయానికి వస్తే 1 year for this plastic body, 1 year for parts and 10 years for the motor అన్నమాట. ఇంత వారంటీ ఉన్న మోటార్స్ నేను ఒక ఫ్యూ ప్రోడక్ట్స్ చూసాను. నేను కోల్డ్ ప్రెస్ జ్యూసర్ కొనే ముందు చాలా సర్చ్ చేశాను అనమాట, ఏది తీసుకుంటే బెస్ట్ అని. సో నేను చూసింది ఏంటంటే Hestia కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ అండ్ మోస్ట్ రేటెడ్ జ్యూసర్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఫైనల్ మూమెంట్కి వచ్చేసినాం. ఇక జ్యూస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇక నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఎట్లా అవుతుందో నేను కూడా మస్త్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను. సో ఎట్లా వస్తుందో చూద్దాము, ఫస్ట్ టైం కాబట్టి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు బటన్ ఇచ్చారు, ఆన్ అండ్ రివర్స్ బటన్ ఇచ్చారు. ఇప్పుడు ఆన్ చేస్తే మనకు సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, నేను ఆన్ చేస్తున్నాను. జై గణేశాయ నమః. సో మనం పల్పుది జ్యూసీ మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్నామా అని చూద్దాము. సో ఓకే, సో ఫస్ట్ సౌండ్ అయితే నార్మల్గానే వస్తుంది. నేను పెద్దగా ఎక్కువ వస్తుంది అనుకున్నా కానీ చాలా తక్కువ సౌండే వస్తుంది. సో శుభారంభం ఫస్ట్ యాపిల్ జ్యూస్ తోటి స్టార్ట్ చేద్దాం. ఈ మన ఇందులో వేసేస్తే సరిపోతుంది ఒక్కొక్క యాపిల్. మనం 3 యాపిల్స్ వేసాము. సో యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇలా ఆన్ చేసేసుకుంటే మనకు జ్యూస్ అంతా ఇందులో పడిపోతుంది. చూసారా పల్ప్ ఎంత ఎట్లా వచ్చింది చూడండి, ఎంత డ్రైగా ఉంది, అసలు ఏమీ లేదు ఇందులో. సో అంత ప్యూర్ జ్యూస్ వచ్చిందనమాట మనకు. చూడండి కంప్లీట్ డ్రై అయిపోయింది. మన జ్యూస్ రెడీ అయిపోయింది, ఇంకా తాగడమే ఆలస్యం. వావ్, ఇంత ప్యూర్ జ్యూస్ మనం అసలు మిక్సీ జార్లో చేసుకుంటే రాదు. ఎంత థిక్ ఉందంటే అంత థిక్ ఫైన్గా ఉంది జ్యూస్. చూడండి యమ్మీగా కనిపిస్తుంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. వావ్, బాగుంది, చాలా థిక్ ఉంది, అంటే ప్యూర్ జ్యూస్ వచ్చిందనమాట దాని అర్థం. సో కోల్డ్ ప్రెస్ జ్యూస్ కాబట్టి మనకు అంటే నార్మల్ మిక్సర్లో పట్టినప్పుడు కొంచెం జ్యూస్ వేడిగా అనిపిస్తుంది మనకు, కానీ ఇది అలానే కూల్గా ఉంది. సో అందుకే కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ అయితే బెస్ట్ జ్యూసెస్ అని చెప్పేసి అంటారనమాట.
సో ఇదండి హెస్ట్రియా కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ఒక రివ్యూ అండ్ ఇన్స్టాలేషన్. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ వీడియో అని చెప్పేసి భావిస్తున్నాను. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. సో మీరు కూడా ఇది పర్చేస్ చేయాలి అంటే నా డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. అలాగే నా లింక్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు అమెజాన్ వెబ్సైట్స్లో కానీ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్లో కానీ హెస్ట్రియా అని టైప్ చేసేసి చూసుకోండి. సో మీకు నచ్చిన హెస్ట్రియా ప్రోడక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో నాకైతే 100% హెస్ట్రియా కోల్డ్ ప్రెస్ జ్యూసర్ 100% నాకు నచ్చింది. సో ఫైనల్గా ఎండింగ్ వచ్చేసా. ఇదండి హెస్ట్రియా న్యూట్రిమాక్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ రివ్యూ ఇన్స్టాలేషన్. మీకు నచ్చుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అని కూడా భావిస్తున్నాను. సో మీరు కూడా ఇది నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. లేదంటే మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్లో వెళ్ళి హెస్ట్రియా న్యూట్రిమాక్స్ సర్చ్ చేసేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ 100% నచ్చింది. బికాస్ ప్యూర్ జ్యూస్ మీకు ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి. సో హెల్త్కి చాలా మంచిది కాబట్టి. సో ప్లీజ్ మీకు ఇది కొనాలనుకుంటే డెఫినెట్గా పర్చేస్ చేయండి ఎలాంటి హెజిటేషన్ లేకుండా. సో ఇదండి నా వీడియో. సో నా వీడియో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. చాలా మంది వీడియో హాఫ్ వరకే చూస్తున్నారు. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. సో మీరు మీ వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందు మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా వీడియోస్ ఫాలో అవుతుండండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాటర్బాక్స్ హిందూ. బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.